ఓకే. కానీ కాశ్మీర్ లాంటి ఘటనలో మీరు చెప్తున్నట్లుగా జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళడానికి వాళ్ళకి ఎయిర్లో పంపించాల్సింది అని మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇటీవల జరిగిన ఘటనలో వాళ్ళకి బై రోడ్ తీసుకెళ్లడం అన్నది ఎందుకు జరిగింది అనుకుంటారు? నేను డీజీగా ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. చేసినప్పుడు ఎయిర్ కొరియర్ సర్వీస్ ఎక్స్టెండ్ చేశారు మనకి. అక్కడ చేసి ఏం చేశారంటే ఒక 140 సీట్లు మీకు ఫ్లైట్లో ఇస్తాము వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ 140 సీట్లతో మనకి పూర్తిగా కాదు. మనకి ఆల్మోస్ట్ 300 సీట్లు 350 సీట్లు కావాల్సిన చోట 140 సీట్లే ఉండేవి. సో అదొక ఇబ్బంది. కానీ ఇదేమవుతుందంటే ప్రత్యేకించి వింటర్ టైంలో ఒక్కోసారి స్నో పడినప్పుడు కాశ్మీర్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారి మూసుకుపోతుందండి, బ్లాక్ అవుతుంది. 9 కిలోమీటర్లు ఒక లైన్ కూడా ఓపెన్ చేశారు కదండి, అది కూడా గుహాగ నుంచి మీరు అది చేసినా మీకు మొత్తానికి ఏరియా మొత్తం బ్లాక్ అయిపోతుందండి. సో ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొన్న జరిగిన సందర్భంలో 4వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా కంప్లీట్గా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. 14న ఓపెన్ చేశారు. అయితే ఇది బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు జమ్మూలో ట్రాన్సిట్ క్యాంప్ ఉంది. కాశ్మీర్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ జమ్మూకి వెళ్తారు. అక్కడ ట్రాన్సిట్ క్యాంపులు రిపోర్ట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు దారిలో వెళ్తారు. అదేవిధంగా తిరిగి వచ్చే వాళ్ళందరూ కూడా జమ్మూ ట్రాన్సిట్ క్యాంపులు రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత రిపోర్ట్ చేసి అంత ఇదైన తర్వాత దెన్ దే విల్ బి సెంట్ అప్ టు కాశ్మీర్. అప్పుడు కొంతమంది శ్రీనగర్ వెళ్తారు, కొంతమంది పుల్వామా వెళ్తారు, కొంతమంది అనంతనాగ్ వెళ్తారు. ఏ ఏరియాకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ ఏరియాకి వెళ్తారు. బట్ అందరూ కూడాను ట్రాన్సిట్ క్యాంపులో ఆగుతారు. ఎప్పుడైతే 4 రోజులు 5 రోజులు 10 రోజులు ట్రాఫిక్ ఆగిపోతుందో అప్పుడు వీళ్ళు వచ్చిన సంఖ్య పెరుగుతూ పోతుంది. మొన్న కూడా జరిగింది అదే, 2500 మంది దాకా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయారు. సో వాళ్ళందరినీ మూవ్ చేయడం కోసం అని చెప్పేసి దే హ్యావ్ యూస్డ్ అప్పుడు ఈ బై కాన్వాయ్, అంత పెద్ద కాన్వాయ్ అయింది. లేకపోతే దాంట్లో 1/3 1/4 ఉండేది కాన్వాయ్. సో కాన్వాయ్ లెంగ్త్ అన్యూజువల్గా పెద్దదైంది. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ అగైన్ మేము ఇంతకు ముందు అడిగిన రిక్వెస్ట్ కన్సిడర్ చేసి సాధారణంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళే ఎయిర్ ఫ్లైట్ జర్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలిజిబిలిటీ ప్రసక్తి లేకుండా అందరికీ కూడాను ఫ్లైట్లో వెళ్ళేందుకు అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి రూల్ పాస్ చేశారు. సో ఎవ్రీబడి కెన్ నాట్ ట్రావెల్ బై ఎయిర్. సో ఢిల్లీ నుంచి కానీ జమ్మూ నుంచి కానీ డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్ళిపోతే వాళ్ళకి ఇక ప్రాబ్లం ఉండదండి. కానీ 2016లో బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత వరుసగా సిఆర్పి వాళ్ళ మీద రాళ్లదాలు జరగడం, ఆ టైంలో ఒక పెల్లెట్స్ అనేది యూజ్ చేయడం అదొక వివాదం అయిందండి. ఈ యాక్చువల్లీ పెల్లెట్స్ వాడుతున్నది 2016లో వాడింది కాదండి. ఇది 2008 నుంచి ఈ స్టోన్ పెల్టింగ్ అనేది బాగా విపరీతంగా జరగడం జరిగింది. తర్వాత 2000 అప్పటి నుంచే ఈ పెల్లెట్ గన్స్ వాడటం మొదలెట్టింది. అయితే పెల్లెట్ గన్స్లో కూడాను మనం లోపల ఇప్పుడు పెల్లెట్ గన్ అంటే ఏముందండి, మనం డబుల్ బ్యారెల్ గన్ వాడతాం చూసారా అది. సో ది ఐడియా ఈజ్ నాట్ టు కిల్ ఎనీబడి. అదే నిజంగా వీళ్ళని ఫినిష్ చేయాలనుకుంటే మామూలుగా మాకున్న AK-47లు SLRలు వాడితే అయిపోతుంది. కానీ అవి వాడితే ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం జరగకూడదు, కనీస నష్టం జరగాలి అని చెప్పేసిన ఉద్దేశంతో ఈ పెల్లెట్ గన్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే పెల్లెట్ గన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా అప్పుడు ముందులో ఓ పర్టికులర్ నెంబర్ వాడితే ఆ చర్రాలు పెద్దగా ఉండడం వల్ల మరీ దూరం లేకపోతే కొద్దిగా దగ్గరగా ఉంటే ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఆ చర్రా సైజులు కూడా చిన్నవి చేసుకుంటూ వచ్చి అతి చిన్న వాటికి వెళ్ళారు ఇప్పుడు. సో దట్ దానివల్ల ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో. సో పైగా మేము దాడి చేసినప్పుడు, మా మీద దాడి జరిగినప్పుడు మేము దానికి రెస్పాండ్ అయినప్పుడు వెంటనే పెల్లెట్ గన్ వాడే అవకాశం ఉండదండి. ఫస్ట్ అనౌన్స్ చేస్తాము, ఒరే అబ్బాయి మీరు వెనక పొండరని చెప్తాము. వినలేదు, లాఠీ చార్జ్ చేస్తాము. వినలేదు, గ్యాస్ వాడతాము. వినలేదు, అప్పుడు ముందు గ్యాస్ వాడతాం, తర్వాత లాఠీ చార్జ్ వాడతాం, తర్వాత చివరికి వాటర్ క్యాన్స్ కూడా యూజ్ చేస్తాం. వాటర్ క్యాన్ ఉన్న చోట, అన్ని చోట్ల కష్టం అండి. సో అటువంటిప్పుడు చివరికి దీన్ని వాడాల్సి వస్తుంది. ఇది అంటే ఇదేదో ఉన్నటువంటి గబికం తీసుకుని కాల్చడం లాంటిది కాదు ఇది. సో దేర్ ఇస్ నో రీజన్ వై చిన్నపిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యమకారులు, దాడి చేసిన వాళ్ళు, గొడవ చేసిన వాళ్ళు, టెర్రరిస్టులు వీళ్ళు ఉండాల్సిందే తప్పితే సాధారణ పౌరులు, పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు. వెరీ ఫ్యాక్ట్ దట్ వాళ్ళు అక్కడ మాకు పెల్లెట్ ఇంజరీస్ తగిలాయి అంటున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి కావాలని ముందు పెడుతున్నారు. ఇది ఒక సైకి ఒకటి తయారు చేస్తున్నారు. సో బేసిక్ ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ టు కాజ్ మినిమం ఇంజరీ, మినిమం డ్యామేజ్ అని. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మేము
దీంట్లో పెల్లెట్స్ వస్తాయండి బయటికి, తుపాకీ గొట్టంలోంచి పెల్లెట్స్ బయటకు వస్తాయి. వచ్చి అన్నీ కూడా స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోయి తగలవు. ఇన్ని చిన్న 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 పెల్లెట్స్ బయటకు వచ్చినప్పుడు వాటిలో అవి కూడా తగులుతాయి, ఒకదానికి ఒకటి తగిలి తిన్నగెళ్ళాల్సిన ఇటు వెళ్తుంది, ఒకటి ఇటు వెళ్తుంది. సో ఈ చిన్న చిన్న ఈ మూమెంట్ దీనివల్ల పెల్లెట్స్ డిస్పర్సల్ అవుతాయి. డిస్పర్సల్ అయ్యి కొన్ని మనం అంతా మోకాళ్ళకనే ఏం చేసినా కూడా కొన్ని పైకి వెళ్ళే ప్రమాదం ఉంది. సో దేర్ వాజ్ సమ్ డ్యామేజ్ బీయింగ్ హ్యాపెనింగ్. అందుకు మేము ఇన్స్ట్రక్షన్లు క్లియర్గా ఇచ్చాం. ముందు నడుం కన్నా పైన కొట్టద్దురా అన్నాం, తర్వాత కాదు మోకాళ్ళ కన్నా పైన కొట్టద్దు అన్నాం, తర్వాత క్లియర్ యాక్చువల్లీ యాంకిల్ దగ్గర ఏం చేసి కొట్టండి అని కూడా చెప్పాం. బేసిక్ ఐడియా బీయింగ్ దట్ అది ఆ పెల్లెట్స్ పైకి వెళ్ళి తగలకూడదు అని చెప్పి. బట్ దీని మీద మరి కొంతమంది మనం ప్రాణ నష్టం జరగకుండా చేస్తున్న ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా ఫోర్సెస్ మీద ఒక విధమైన ఒత్తిడి పట్టరావాలని చెప్పేసి రకరకాల ప్రెషర్స్ పట్టుకొచ్చి దీనివల్ల చూడండి ఎంతమంది తగులుతుందో, ఎంతమంది కళ్ళు పోతుందో, అది ఇది అని చెప్పారు. మరి ఎందుకున్నారు అక్కడ అన్న మాట వాళ్ళు ఎవరు మాట్లాడకుండా. సో చివరికి ఇది వీళ్ళు కోర్టుకు పట్టుకెళ్ళటము, కోర్టులో కూడా దీని మీద విచారణ జరగడం, మేము మా అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కోర్టు అంతా చూసి దీనికన్నా ఇంతకన్నా సులభతరమైన పరిస్థితి ఇప్పుడేం లేదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పేం లేదు అని చెప్పేసి కోర్టు కూడా మమ్మల్ని మేము చేసిన పద్ధతి కరెక్టే అని చెప్పేసి చేసినారు. అయితే దీంతో ఇక్కడ ఆపలేదండి. మేము మా ప్రయత్నాలు మేము చేస్తూ అగైన్ ఈ బ్యారెల్ నుంచి బయటకు వచ్చేవి తగలకుండా ఉండాలంటే దానికి పైన ఏదైనా ఇంకొక చిన్న హుడ్ లాంటిది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో పైకి వెళ్ళకుండా చూడాలని చెప్పి డైరెక్షన్ మారకుండా పైకి వెళ్ళకుండా ఉండే చూడాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేసాం. అదే కాకుండా చాలామంది మరి విదేశాల్లో అసలు ఏమీ దెబ్బ తగలకుండా ఏమీ లేకుండా చేస్తారు అది అంటే సరే అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి స్కంక్ అనే ఒక కెమికల్ ఉంటే దానివల్ల అది వాసన ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వాసనని భరించలేక పారిపోతారు అందరూ అంటే దాన్ని కూడా తెప్పించాం. దాన్ని ట్రయల్ చేస్తే మిజరబుల్గా ఫెయిల్ అయింది మన దేశంలో. అది మన వెదర్ కండిషన్స్ వల్ల కానీ ఇంకేదైనా వల్ల కానీ మొత్తానికి అది మిజరబుల్గా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా కళ్ళని పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే ముందు చేసినప్పుడు మన ట్యాంకర్స్లో పోసి దాన్ని వాడినప్పుడు మన వాళ్ళందరికీ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఎందుకంటే వంటికి తగిలితే అది కంపు భరించలేరని చెప్పేసి ప్లాస్టిక్ షీట్స్ వేసి చేస్తే మా వాళ్ళు రండిరా అంటే ఇక్కడ నుంచి నీళ్ళు కొడుతున్నాం, వాళ్ళు వచ్చేసారు మా దగ్గర దాకా. అరే ఇదేంట్రా ఇట్లా వచ్చారంటే మాకేం తెలియలేదు సార్ అన్నారు. సరే ఈసారి ప్లాస్టిక్ షీట్లు తీసేసి రండి అన్నాం. ప్లాస్టిక్ షీట్లు తీసేసి కూడా మళ్ళీ వచ్చారు. ఏమిటంటే అంటే మాకేం తెలియట్లేదు అంటే బాగోలేదు కానీ భరించలేనంత ఇదేం లేదు, నేను నిజంగా ఏదో గొడవ చెయ్యాలనుకుంటే నన్ను ఆపలేరు మీరు, నేను వచ్చేయగలను అని చెప్పేసినాను. సరే అప్పుడు వాళ్ళు అన్నారు చిచ్చి మీ కంటైనర్లు పోయడం వల్ల అది ఏదో డైల్యూట్ అయినట్టు ఉంది అంటే సరే వాళ్ళ కంటైనర్లు ఏదైతే ఇంపోర్ట్ చేసి పట్టుకొచ్చారో ఆ కంటైనర్కే మేము పంపుని ఫిక్స్ చేసి దాని నుంచి చేసాం. వాళ్ళే చేశారు. అది చేసినా కూడా అట్లాగే వచ్చారు. అప్పుడు ఇదేమిటా మరి ఇట్లా ఉంది పరిస్థితి అని అంటే వాళ్ళు చూసి మీ వెదర్ కండిషన్స్కి బట్టి ఏదో మాకు పనిచేయట్లేదండి, క్షమించాలి, మేము మళ్ళీ దీన్ని ఏదో మీ పరిస్థితులకు అనుగుణంగా మేము ఏదో తయారు చేసి తీసుకొస్తామని వెళ్ళారు. మళ్ళీ తర్వాత మాట్లాడలేదు ఇంతవరకు. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడు కూడాను ఎంత మినిమం హాని జరిగితే అంత బెటర్ అని మా ఉద్దేశం. దానికి కావాల్సిన విధంగా ప్రయత్నం చేస్తాం. లాఠీ చార్జ్తో అందరూ వెళ్ళిపోయారనుకోండి ఇంకా నెక్స్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ మీరు అక్కడ చూస్తే వాళ్ళు వాడే రాళ్ళు కానీ ఇంకేందు కానీ చూస్తే ఇంత సైజు ఉంటాయి. దేశంలో ఎక్కడ కూడా ఆ విధంగా చేయరు. ప్లస్ దేశంలో ఏమైనా మీరు స్టోన్ పెల్టింగ్ అనేది జరిగిందనుకోండి, మీరు హైదరాబాద్లో స్టోన్ పెల్టింగ్ జరిగిందంటే ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందని ఆలోచించాలి. అట్లాగే మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీరు చూస్తే కొన్నేళ్ళకు ఒకసారి ఏదో అవుతుంది. వేరేది అది అక్కడ కాశ్మీర్లో ఇట్స్ ఎ వీక్లీ అఫైర్. ప్రతి ఫ్రైడే ప్రేయర్ అయిన తర్వాత ఒకసారి వచ్చి 4 రాళ్ళు ఇసిరితే కానీ ఆ రోజు అతనికి తృప్తి ఉండదు అనమాట. అటువంటి పరిస్థితి తీసుకో. ఎందుకంటే దానివల్ల ప్రతి ఒక్కడు ఒక స్టోన్ పెల్టింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. కానీ అదే రాళ్ళ దాడేటప్పుడు తప్పించుకోవడానికి సిఆర్పిఎఫ్లో ఒక వ్యక్తిని జీపుకి ముందుకు కట్టి వెళ్ళడం అనేది ఒక వివాదం అయింది కదండి. సిఆర్పి కాదండి అది, సారీ ఆర్మీ వాళ్ళు అనుకుంటా. దానికి వాళ్ళ కారణాలు చెప్పారు. సో ఎనీవే దట్ హ్యాస్ బీన్ ద మీడియా అండ్ ఇట్ హ్యాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అనాలిసిస్ ఆన్ దట్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.